అందరికీ నమస్కారం. నేను మీ రాణి కొచ్చెర్ల. మన జీవితానికి ఉపయోగపడే ఒక 70 వాక్యాలు మీకు ఈరోజు చెప్పాలని నేను అనుకుంటున్నాను. చాలా చక్కగా రాశారు. ఎవరు రాశారో తెలియదు. అద్భుతంగా ఉన్నాయి. వినిపించే ప్రయత్నం చేస్తాను. మీ సమస్యల్ని ఎవ్వరికీ చెప్పకండి. మొదటిది, మీ సమస్యల్ని ఎవ్వరికీ చెప్పకండి. ఎవరితో సమస్య ఉంటే వాళ్ళతోనే మాట్లాడండి. మీకు ఎవరితోనైతే సమస్య ఉందో వాళ్ళతోనే మాత్రమే మాట్లాడండి. ఎక్కువగా ఆలోచించకండి. బిజీగా ఉండండి. యాక్టివ్గా ఉండాలి. కనీసం ఉన్నట్టు నటించాలి. స్పీడ్గా ఏ పనైనా చేయాలి. ఏదైనా మంచి పని చేయాలి అనిపిస్తే వెంటనే చేసేయండి. ఫోన్ ఎక్కువగా వాడకండి. బుక్స్ ఎక్కువగా చదవండి, లేకుంటే వినండి. కనీసం ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే, అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే టాబ్లెట్లు సమయానికి వేసుకోండి. ఫిట్నెస్ మెయింటైన్ చేయండి. స్వీట్స్, వేస్ట్ ఫుడ్ తినకండి. బాగా నిద్రపోండి. నీ గురించి ఎవరేం ఆలోచిస్తున్నారు అని అస్సలు పట్టించుకోకండి. నీలాగే ఎదుటి వాళ్ళు ఉండాలి అని అనుకోకండి. వీలైతే ప్రతిఫలం ఆశించకుండా ఏదైనా ఒక పని చేసి పెట్టండి. అడగకుండానే హెల్ప్ చేయండి. ఉచిత సలహాలు ఇవ్వకండి. అప్పు ఇవ్వకండి, తీసుకోకండి. డబ్బులు ఏవైనా అత్యవసరమైతే బ్యాంకులో మాత్రమే తీసుకోండి. అనవసర వస్తువులు కొనకండి. హోటల్స్లో తినడం తగ్గించండి. పని చేయించుకుంటే ప్రతిఫలం ఇవ్వకుండా ఊరుకోకండి. ఏది ఉచితంగా తీసుకోకండి. ఆఫీస్ని ఇంటికి మోసుకురాకండి. రోజు ఏం చేయాలో ముందు రోజు షెడ్యూల్ తయారు చేసుకోండి. ఇవాళ ఏం చేశాను అని నిన్ను నువ్వు అసెస్ చేసుకోవాలి. సుఖంగా ఉండడానికి కాకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఉన్న రిలేషన్స్ చాలు, ఎక్కువ రిలేషన్స్ పెట్టుకోకండి. నెలకు ఒకసారి ఎక్కడికైనా హాయిగా తిరగండి. ఎప్పుడు ఇంట్లోనే ఓ మూల మంచం మీద కూర్చుండిపోవాకండి. కథలు, కవితలు, వ్యాసాలు రాయడం ఆపకండి. నేర్చుకోవడం మానేస్తే చచ్చిపోయినట్లే. రోజు కొత్తగా ఉండాలి అంటే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. జ్ఞానమే నీకు గౌరవాన్ని ఇస్తుంది. దాన్ని రోజు సంపాదించుకోవాలి. నమ్మిన వాళ్ళను మోసం చేయకండి. ఒకళ్ళను నమ్మించాలని ఏది చేయకండి. నవ్వడం మర్చిపోకండి. ఏడుపు వస్తే ఆపుకోకండి. నిన్ను ప్రేమించే వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. అందుబాటులో ఉండండి. నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. వీలైనన్ని పనులు నేర్చుకుంటూ ఉండు. నీ ద్వారానే జరిగే పనులను ప్రతిఫలం ఆశించకుండా మీరు చేస్తూ వెళ్ళండి. పొట్ట అస్సలు పెంచకండి. అప్పుడప్పుడు వర్షంలో తడవండి. బట్టతల, తెల్ల జుట్టు అని పట్టించుకోబాకండి. వయసుకు తగ్గట్టు ఉండడమే అందం అని గుర్తుంచుకోండి. సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతతో ఉండండి. నిజాయితీగా మాట్లాడండి. సందర్భాన్ని బట్టి సైలెంట్గా ఉండండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చెప్పకండి. తప్పు, పొరపాట్లు చేసినప్పుడు ఒప్పుకొని క్షమాపణలు చెప్పండి. హుందాగా ఉండండి. కారణాలు, సంజాయిషీలు చెప్పడం తగ్గించండి. నిన్ను ప్రశ్నించి నీతో పోట్లాడే వాళ్ళ వర్షన్ కూడా ఆలోచించండి. రోజు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పిల్లలతో సమయం గడపండి. నీలో నువ్వు కనీసం 10 నిమిషాలైనా మాట్లాడు. శుభ్రంగా ఉండాలి. నీ చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆల్టర్నేటివ్ ఇన్కమ్ గురించి దృష్టి పెట్టాలి. ఒకళ్ళతో ఎవరిని కంపేర్ చేయకండి. ఒకళ్ళు నిన్ను, నీ భావాలను కంపేర్ చేసినా సహించకండి. ఏసీ, ఫ్యాన్కి చాలా దూరంగా ఉండండి. గిఫ్ట్లు తీసుకోకండి. కాస్ట్లీ గిఫ్ట్లు అస్సలు తీసుకోకండి. పొదుపు చేయాలి. అప్పుడప్పుడు టూర్స్కి వెళ్తూ ఉండాలి. నచ్చిన పనులన్నీ చేయాలి. తొందరగా నమ్మి నీ జీవితంలోకి ఎవరిని ఆహ్వానించకండి. తొందరగా నమ్మి మీ జీవితంలోకి ఎవరిని అంత తొందరగా ఆహ్వానించకండి. Thank you.